జర్దోస్తోనే జెరిట్రెడ్తో చేయొచ్చు, సిట్రెడ్తో చేయొచ్చు, జర్దోస్తోతో చేయొచ్చు, జర్దోస్తోతో చేయొచ్చు. అయితే ఈ 4 రకాలు కూడా చేయొచ్చు. ఏ ఆకారంలో ఉంటాయి మరి? W ఆకారంలో ఉంటాయి. WM ఆకారంలో ఇది ఉంటుంది. మరి మనకు ఏ సందర్భంలో ఎక్కువ చేస్తారు? ఏ సందర్భంలో ఎక్కువ చేస్తారు? ఒక డిజైన్ ని హైలైట్ చేయడానికి చేస్తారు. అంటే ఇప్పుడు మనం సింపుల్ డిజైన్ పెట్టాం అనుకోండి, ఆ సింపుల్ డిజైన్ హైలైట్ కనిపించాలంటే వాడు వర్క్ చేయాలి. ఫర్ సపోజ్ నీకు ఒక డిజైన్ వేస్తున్నావు, నీకు అక్కడ చాలా సార్లు విప్పితే ఏమైందంటే అక్కడ హోల్ పడిపోయింది, అక్కడ హోల్ పడిపోయింది, లేదా అక్కడ ఏమైంది గమ్మ హోలిపోయి పడిపోయింది. ఆ గమ్మ ఎలా రిమూవ్ చేయాలని తెలియదు. మనం టప్ అండ్ టైప్ పెడితే మనకు గమ్ అనేది రిమూవ్ అవుతుంది. కానీ అది తెలియనప్పుడు ఏం చేయాలి? అక్కడ పిచ్చి పిచ్చిగా 2 సార్లు ఇచ్చి కొంచెం డిస్టర్బెన్స్ ఉంది అనుకో, అదేం చేయాలి? ఆ ప్లేస్ మొత్తం కూడా వాటర్ వర్క్ చేస్తే కవర్ అయిపోతుంది. అర్థమైందా? ఏమైతుంది? కొంచెం అక్కడ మనం 4 సార్లు కుర్చీ తీస్తూ ఉంటే అక్కడ క్లాత్ పచ్చగా అయిపోయి లేదంటే మనకి క్లాత్ డిస్టర్బెన్స్ అవుతుంది కదా, అప్పుడు ఏం చేయాలి? వాటర్ వర్క్ చేయాలి. వాటర్ వర్క్ చేస్తే ఏమైతుంది అంటే కవర్ అయిపోతుంది. ఇప్పుడు మీరందరూ టైలర్స్ కదా, మనకు ఫర్ సపోజ్ అన్నీ అయిపోయాక చిన్న కత్త పడుతుంది. అప్పుడు ఏం చేస్తాము? అడగకుండా నతికించి మళ్ళీ దాని చుట్టూ ఏమైనా నతికించి చిన్న చిన్న బీడ్స్ వేసి ఆ హోల్ కవర్ చేస్తామా? చేయమా? చేస్తారా? చేయరా? లేదంటే ఏం చేస్తారు? సపోజ్ మీ జాకెట్ మొత్తం కుట్టేసారు, కుట్టిన తర్వాత ఈ వెనకాల విప్పు ఎక్కడో కట్ అయిపోయింది. కట్ అయిపోయినాక ఏం చేయాలని కస్టమర్ చాలా అరుస్తూ ఉంటారు కదా, మరి ఏం చేయాలి? మొత్తం కట్ చేసి బ్యాక్ పెట్టేసుకోవాలి. అంతేనా? దాన్ని మేనేజ్ చేయడం. మరి వాళ్ళు అడిగితే మీరు చాలా బాగా ఉండాలి అంటే ఇప్పుడు బాగా అడుగుతారు, అందుకనే మీకు ఇట్లా బ్యాక్ బుక్స్ ఫ్రంట్ బుక్స్ పెట్టాను, బాగా ట్రెండ్ కదా, ఇలాంటివి బాగా బాగుంటారు అనేసి అలా చేయాలి కదా. అలానే మనకు కొన్నిసార్లు మొత్తం వేసేటప్పుడు కూడా మనకి చాలా కాస్ట్ కదా. మనకి ట్రావెలింగ్ అంటే 100 రూపాయలు 200 పెడితే సరిపోతుంది. మళ్ళీ ఏదంటే 500 పెట్టినా కానీ ఒక క్లాత్ కొనుక్కొచ్చి మళ్ళీ వాళ్ళకి సేమ్ కుట్టి ఇవ్వచ్చు. కానీ మనకు మళ్ళీ కాదు, 3 నుంచి 4,000 5,000 10,000 15,000 దాకా కూడా డిజైన్స్ ఉన్నాయి. పొరపాటు జరిగింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలా? వాటర్ వర్క్ కవర్ చేయాలి. వాళ్ళు అడిగితే ఈ వాటర్ వర్క్ అనేది చాలా లేదు, ఇది చేయడం చాలా టైం పడుతుంది, చూడండి ఎంత చిన్నగా ఉంది, అయినా మీకోసం చేసాం మేము, కవర్ చేయాలి. ఇది ఎప్పుడైనా డిజైన్ ని హైలైట్ చేస్తుంది, తప్పులని ఓకేనా? దేనికోసం ఎక్కువగా ఉపయోగిస్తారు వాటర్ వర్క్? ఎక్కువ హైలైట్ చేయడానికి. క్వశ్చన్ రావచ్చు, హైలైట్ చేయడానికి ఈ డిజైన్ ఉపయోగిస్తారు, వాటర్ వర్క్. ఈ వర్క్ ఉపయోగిస్తారు, వాటర్ వర్క్, పానీ వర్క్. ఓకేనా? మెడికల్ ఉండే వర్క్ ఏంటి? ఎం ఆకారంగా ఉండే వర్క్ ఏంటి? యు ఆకారంగా ఉండే వర్క్ ఏంటి? లేదా డబ్ల్యూ ఆకారంలో ఉండే వర్క్ ఏంటి? ఇలాంటి క్వశ్చన్స్ అంటే ఒకటే కానీ దానికి డిఫరెంట్ క్వశ్చన్స్ అనేవి డిఫరెంట్ వస్తాయి. తర్వాత ఏమన్నా లోడ్ వర్క్. ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు మెటీరియల్ ఎక్కువగా పట్టేది ఏంటంటే జరీ థ్రెడ్, సిల్క్ థ్రెడ్, పూసలు, ఈ 4 కంపల్సరీ. చూడండి, మీకు పైన గొలుసుకుట్లలో అవే ఉన్నాయి. మళ్ళీ లోడ్ వర్క్ ఏంటంటే లోడ్ వర్క్ లో జరీ థ్రెడ్ తో లోడ్ వర్క్, సిల్క్ థ్రెడ్ తో లోడ్ వర్క్, ఈ 2 ఒకటి. కాకపోతే ఇది ఒక సింగిల్ కలర్ ఏమో. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి పూసలు. ఈ 4 అనేది ఏదైతే ఉందో కంపల్సరీ లోడ్ వర్క్స్. మీకు జరీ థ్రెడ్ లోడ్ వర్క్ వచ్చినట్టయితే ఏం లేదమ్మా, మనం వైట్ థ్రెడ్ అంటించుకుంటాం కదా, ఆ థ్రెడ్ పక్కన 2 వైపులా మనం సమాన దూరము ఎంచుకొని తీసుకుంటే మనకు లోడ్ వర్క్ అనేది చాలా ఈజీ. అది నేను ఎలా చేయాలో మీకు ఖచ్చితంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ ఏముంది? ఇవి 4 రకాల లోడ్ వర్క్స్. ఏమైనా డౌట్ ఉందా? ఒక్క లోడ్ వర్క్ వస్తే 4 లోడ్ వర్క్స్ కూడా వస్తాయి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మనకు ఎన్ని టాపిక్స్ అయిపోయినాయి? దగ్గర 10 టాపిక్స్ అయిపోయినాయి. ఎన్ని టాపిక్స్ అయిపోయినాయి? 10 టాపిక్స్. ఏమైనా కష్టంగా ఉన్నాయా? వస్తే మనకి ఇంకా ప్రాక్టీస్ లేదు. ఒకవేళ ప్రాక్టీస్ చేసినా కానీ మనకు వస్తే కష్టమా? ఇది ఎలా ఉంటుందో ఇది అలానే ఉంటుంది, కాకపోతే థ్రెడ్ మార్చాలి. ఇది ఎలా ఉంటుందో ఇది అలానే ఉంటుంది, పూసలు తొడగాలి. దీనికేమో జర్దోసి తొడగాలి. ఇది కాటన్ దారానికి పూసలు తొడుగుతుంది, ఇది కాటన్ దారానికి ఇదేమో జరీ దారంతో అయితే ఇదేమో
ఓకే క్లారిటీ క్లారిటీ నెక్స్ట్ వచ్చేసి ఏముంది మిర్రర్ వర్క్ లో ఏం లేదు రౌండ్ మిర్రర్ స్క్వేర్ మిర్రర్ ఉంటాయి కాకపోతే అది కొంచెం లోడ్ వర్క్స్ ఉంటాయి కొన్నమో సైకిల్స్ కుట్టుంటాయి ఓన్లీ సైడ్ మాత్రమే కుట్టుకోవడం ఉంటుంది అది ఇందులో మన రెండు మిర్రర్స్ ఎన్ని రకాలని చెప్పుకున్నాం మనము రెండు రకాలని చెప్పుకున్నాం ఈ మిర్రర్ లో గ్లాస్ మిర్రర్ ఉంటుంది కూడా ఉంటుంది ఈ గ్లాస్ మిర్రర్ ప్లాస్టిక్ మిర్రర్ ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి రౌండ్ మిర్రర్ లో టూ టైప్స్ అంట ఒకటి లోడ్ వర్క్ అంటే ఒకటేమో ఓకేనా టూ టైప్స్ ఈ టూ టైప్స్ ఏవైతే ఉన్నాయో మనం కుట్టడం ఒక్కసారి మీరు ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి కదా అంటే మీ రికార్డ్ లో ఖచ్చితంగా ఈ మిర్రర్ వర్క్ లో ఒకటి రౌండ్ మిర్రర్ ఒకటి స్క్వేర్ మిర్రర్ ఖచ్చితంగా మగ్గ పట్టడం పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ మనకు కొన్ని బ్లౌజ్ తెచ్చాం కొన్ని డిజైన్ చెప్తాం క్లాస్ చూడండి ఒకసారి ఓకే ఇప్పుడు బ్లౌజ్ లైన్ అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తానంటే నేను మళ్ళీ వైట్ క్లాత్ అనేది ఇస్తాను మళ్ళీ ఏం చేస్తాను మళ్ళీ వైట్ క్లాత్ ఇస్తాను ఎందుకు ఇస్తాను వైట్ క్లాత్ ఇవన్నీ కూడా చిన్న చిన్నగా మళ్ళీ కుట్టి ఏం చేయాలి రికార్డ్ లో అతికించాలి ఇప్పుడు మీరు హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ ఎలా వేస్తున్నారో ఈ కుట్లన్నీ కూడా మళ్ళీ ఏం చేయాలి ఖచ్చితంగా అతికించాలి ఇది మనకు తక్కువ రోజులు కాబట్టి వీలైనంత తొందరగా చేసుకోండి ఒకవేళ ఈవినింగ్ టైం ఒక పక్కన పెట్టుకోండి హాస్టల్ పిల్లలు వాళ్ళందరూ వైట్ పక్క ముందు కదమ్మా వైట్ క్లాత్ ఇస్తాను పెట్టుకోండి రోజుకు 2 లేదా 3 ఖచ్చితంగా కుట్టుకోండి ఇంటికి వెళ్ళిన వాళ్ళు కూడా మీకు పెద్ద లిక్స్ ఇస్తాను ఇద్దరికి ఒకటి ఇస్తాను మనకు వాళ్ళు ఇచ్చిందే కాబట్టి ఇద్దరికి ఒకటి ఇస్తాను మీరేం చేయాలి రోజు ఇంటి దగ్గర ఈ కుట్లన్నింటిలో ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి బాగా పెద్ద ఏం అవసరం లేదు ఇంట్లో కొడితే చాలు సరే దాని కళ్ళు అర్పించేంతమన్నా ఇది ఇంత కొడితే చాలు మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు కదా ఇంత కొడితే చాలు ఓకేనా నెక్స్ట్ ఏముందమ్మా అంటే ఇక్కడ వరకు మనకు ఆల్రెడీ సబ్జెక్ట్ కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ వరకు ఏమైంది సబ్జెక్ట్ అనేది కంప్లీట్ అవుతుంది అయితే ఇక్కడ సేమ్ మెటీరియల్ జరి దారంతో పువ్వు ఒక కుట్టాలి తర్వాత పూసలో సీక్రెట్ పువ్వు ఒక తర్వాత నవకలతో తర్వాత జల్లుతో పువ్వు ఆకు ఉన్నంతో ఆకులు ఏమా ఎక్కడ దాకా వెళ్తాం అర్థమైందా ఈ కష్టం అయింది ఇవన్నీ వచ్చేస్తాయి కష్టమా ఈ 15 అలాంటివి ఓకేనా ఈ 15 అలాంటివి వచ్చేస్తే ఇది కుట్టాను అనుకోండి ఈజీ చిన్న పువ్వులాగా ఒక ఆకులా కుట్టుకోవడం కష్టమా కాదు కదా నెక్స్ట్ ఏంటంటే డిజైన్స్ అంటే ఇప్పటిదాకా మనం నేర్చుకున్నాం మగ్గం వర్క్ ఇప్పటిదాకా నేర్చుకునేది మగ్గం వర్క్ ఓకేనా ఇక ఇవి మగ్గం వర్క్ లో డిజైన్స్ అన్నమాట పక్షుల డిజైన్స్ ఇక్కడ పక్షులు నెమళ్ళు ఉంటాయి కదా పక్షుల డిజైన్ ఆల్రెడీ మీకు నెమలు పెట్టేసాను కదా పక్షుల డిజైన్ లో ఎంత ఉంటాయట మళ్ళీ సిగ్గులలో ఉంటాయట జెస్టెల్లో ఉంటాయట రకరకాల కుందన్స్ ఉంటాయి కాబట్టి మనకు నచ్చిన ప్లేస్ నచ్చిన కుందన్ అనేది అతికించుకుంటూ కుట్టడం కొంచెం తక్కువ అయిపోతుంది నెక్స్ట్ ఏముంది మళ్ళీ తర్వాత సేమ్ జంతువుల డిజైన్ తో పూస కుందను జర్దోసి సిల్క్ థ్రెడ్ అన్ని కూడా అర్థమైందా మొత్తం ఏంటి టాపిక్స్ 4 జరిదారము నెక్స్ట్ కొత్తగా యాడ్ అయ్యేది ఏంటంటే మిర్రర్స్ ఈ 6 క్లోజ్ అంతే అర్థమైంది కదా నెక్స్ట్ ఇక్కడ జంతువుల డిజైన్ ఇక్కడ పక్షుల డిజైన్ 4 కుట్టడం వస్తే నువ్వు జంతువుల డిజైన్ లో వేసుకుంటావా నువ్వు ఏ డిజైన్ వేసుకుంటావా డిజైన్ మన చాయిస్ నెక్స్ట్ వచ్చేసి ఏముంది వస్తువుల డిజైన్ బొమ్మలు కలంకార బొమ్మలు ఉంటాయి కదా ఆ బొమ్మలు వస్తువు డిజైన్లలో వేసుకోవాలి నెక్స్ట్ ఏంటి కలంకారీ ఏంటి చెవుల బుట్టాలు కమ్మలు బొమ్మలు ఇవన్నీ కూడా కలంకారీ డిజైన్ కి వస్తాయి ఇంట్లో కూడా చూడండి బాబు బొమ్మలు అమ్మ డిజైన్లు తర్వాత బుట్టా డిజైన్లు ఇవన్నీ ఉంటాయి కదా ఇవి కూడా సేమ్ జరిదారంతో సిల్దారంతో ఓకేనా నెక్స్ట్ ఏముంది కట్ వర్క్ ఈ కట్ వర్క్ అనేది కొంచెం కొత్తగా వస్తుంది కట్ వర్క్ కొత్తగా వచ్చినప్పుడు కూడా పాతది ఎందుకంటే మీకు క్రాస్ స్టిచ్ వేస్తున్నారు కదా మాట కట్ అని చెప్పాను కదా ఈ మాట కట్ ఏదైతే వేస్తామో అది
కుట్టేటప్పుడు కాలవడం ఉంటుంది, ఒకటేమో కట్ చేసి కుట్టడం. ఆ రెండు కూడా నేను ప్రాక్టికల్ గా చూపిస్తాను. దీన్ని ఎక్కువగా ఎక్కడ వాడతారు అంటే కట్ వర్క్ లో హ్యాండ్స్ వాడతారు, బోర్డర్స్ వాడతారు, రెగ్యులర్ వాడతారు, వాడతారు, కూడా వాడతారు ఈ కట్ వర్క్స్ అనేవి. అలాగే నెక్స్ట్ ఎక్కడ ఉంటాయి ప్యాచ్ వర్క్. ఈ కట్ వర్క్ ప్లే చేసుకుంటే ప్యాచ్ వర్క్ ఉంటుంది. ప్యాచ్ వర్క్ అంటే ఏం లేదు, కాకపోతే ఇక్కడ చాలా డిమాండ్ ఉంటుంది అనమాట. అది నేను మీకు ఒకసారి పిక్ చూపిస్తాను చూడండి. ఇదిగో ఇది చూసారా, ఇది మనకు కట్ వర్క్ మనం ఇది వేసుకోవాలంటే గొలుసు వేసి దాని మీద అటు ఇటు వేసుకుంటాము. ఇది నేను మీకు ప్రాక్టికల్ చూపిస్తాను. ఇదిగో ఇది ఇప్పుడు డిమాండ్ ఉందన్నమాట చాలా. అంటే ఒక క్లాత్ పైన ఒక డిజైన్ కుట్టి తర్వాత దాన్ని కట్ చేసి మళ్ళీ వేరే దానిపైన కుట్టడం ప్యాచ్ వర్క్. ఫ్లవర్ ముందుగా రెడీ చేసుకోవాలి, తర్వాత దాన్ని విడివిడిగా తీసేసుకొని మళ్ళీ కుట్టాలి. ఇప్పుడు బాగా నడుస్తుంది. ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి 50,000. దాని వర్క్ కూడా అలా నడుస్తుంది. అంటే ఫస్ట్ ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్ పైన కుట్టి అన్ని మనకు కావాల్సినవి అన్ని రెడీ చేసుకొని మళ్ళీ ఆ క్లాత్ తీసి అన్ని చిన్న చిన్న కట్ చేసి ప్యాచ్ లాగా చేసి మరొక క్లాత్ తీసుకొని దాని మీద ప్రింట్ వేసుకొని ఆ పువ్వులు ఏడు వస్తాయి ఆ పువ్వుల ప్లేస్లో వర్కిచ్చి సూది దారంతో కుట్టి చేయాలి. డిజైన్ అంతా అంటే వాటర్ వర్క్ వస్తుంది, మొత్తం కూడా వాటర్ లోపల వాటర్ వర్క్. ఈ లీవ్స్ కూడా అతికించండి, ఈ లీవ్ అతికించడం, ఫ్లవర్స్ అతికించడం, ఇవన్నీ అతికించండి. అంటే ఫస్ట్ కుట్టాలి, కుట్టి వాటి చుట్టూ కట్ చేసి కాలు వాళ్ళు పోకుండా కాల్ చేసి మళ్ళీ దీన్ని పీస్ చేసి మళ్ళీ దీన్ని పక్కన పేట్ చేసి లోపలంతా వాటర్ వర్క్ చేయాలి. ఇది హైలైట్ చేయడానికి వాటర్ వర్క్ అక్కడక్కడ పూస వేసి వాటర్ వర్క్ చేసేది. అర్థమైందా? రియల్ పిక్ పెడతాను, నేను అడుగుతాను. మీ ఫోన్లో జూమ్ చేసి చూడండి కనిపిస్తుంది. ఓకేనా? ఇది చాలా మిక్స్ ఐటమ్ కావాలంటే ఇక్కడైతే క్లారిటీగా ఉంటుంది చూడండి. దాదాపు ఇవన్నీ నేను చూపించాను కదా. కొంచెం పూసతో ఫ్లవర్స్ అంటే ఇలా పూసతో ఫ్లవర్ చూసారా, అలా పువ్వు ఒక ఆకు వేసుకోవాలి. జర్దోసితో ఒక పువ్వు ఒక ఆకు అలా వేసుకోవాలి. జర్దోసితో ఇదంతా ఈజీ మెథడ్. ప్రాసెస్ మనకు పెద్దగా కనిపిస్తుంది కానీ ఎంత కూడా ఈజీ మెథడ్. మనకి 15 స్టార్టింగ్ వచ్చాయనుకోండి, మిగతా అన్ని కూడా చాలా ఈజీగా వస్తాయి. బాబు బొమ్మలు, అలంకార డిజైన్స్ అన్నాం కదా, బాబు బొమ్మలు ఇవన్నమాట. వీటికి కూడా కాస్ట్ చాలా ఉంటుంది. ఈ రాధాకృష్ణ చూసారా, అది వేస్తే 15. మొత్తం కొలుసుకుంటే పక్క పక్కన కొలుసు మీకు కుట్టించాను చూసారా, బాక్స్ వేసి కొలుసు వేపించాను కదా, అది మొత్తం కొలిసే. అలా ఉన్న మొత్తం కొలిసే, కానీ ఆ ఫేస్ దగ్గర ఒక కలరు, ఆ హ్యాండ్ దగ్గర ఒక కలరు అలా చేశారు. మొత్తం కూడా గొలుసే. గొలుసు కుట్టుతోనే కొన్ని వేల కుట్లకు ఆధారంగా. జర్దోసిలో కూడా చాలా టైప్స్ ఉంటాయి, ఖచ్చితంగా నేను నేర్పిస్తాను. ఇవాళ ఒకవేళ ఎవరైనా బ్లౌజ్ ఇస్తే కాస్ట్ పెట్టిస్తాను. లంగా బ్లౌజ్ మీద కూడా డిజైన్ చేయొచ్చు. ప్యాచ్ ఇలా ఇలా ప్యాచెస్ ఫస్ట్ ఇలా రెడీ చేసుకోవాలన్నమాట. నేను చూపించాను ఇలా ప్యాచెస్ అన్ని రెడీ చేసుకొని, ఇదేంటంటే మిషన్ ఎంబ్రాయిడరీలో వస్తుంది. ఫస్ట్ ఏంటంటే చుట్టూ కూడా మనం జిగ్జాగ్ అనేది చేయాలి. జిగ్జాగ్ చేసి మళ్ళీ అతికించేటప్పుడు జిగ్జాగ్ చేస్తూ అతికించు గల చుట్టూ. దీన్ని ఏమంటాము? ప్యాచ్ వర్క్ అంటాము. ఇది కూడా ప్యాచ్ వర్కే. అంతకుముందు ఏమంటారంటే ఇదమ్మా ఫ్లవర్ ఉందా, ఆ ఫ్లవర్ ను ఏం చేశారు, ఫస్ట్ కుట్టి సిల్క్ థ్రెడ్తో కుట్టి కట్ చేసి మళ్ళీ ఒకదాని పైన ఒకటి వేసి అతికించారు. ఇదిగో చూసారా బ్లౌజ్ ఎంత ఉందో, ఇదిగో ఇలా ఇలా అతికించాలి. పైన చూసారా, ఇవన్నీ ఫస్ట్ వేసుకోవాలి. నేను రాకముందు చిన్న చిన్నగా ఇట్లా వేసే థ్రెడ్ అవి ఏం చేయాలంటే కట్ చేయాలన్నమాట. అలా వేసి కట్ చేసి ఒకదాని పైన ఒక చుట్టూ కావాలి, క్యాండిల్ పెట్టేసుకొని పువ్వులు లేకుండా కాల్ చేసుకొని
అన్నీ కూడా మళ్ళీ ఒక రన్ పైన ఇట్లా చివరి నుంచి కుట్టుకొని రావాలి. ఫస్ట్ ఈ రౌండ్ కుట్టుకోవాలి, తర్వాత రౌండ్ కుట్టుకొని మళ్ళీ మధ్యలో కుట్టేసి మధ్యలో స్టోన్ అందించారంటే ఇక్కడ ప్యాచ్ వర్క్ రెడీ అవుతుంది. అర్థమైందా? ఇవన్నీ కూడా అంతే పూసుకో, అది ఇంకో దాంట్లో ఇది ఇంకో దాంట్లో ఆల్రెడీ చూస్తారు. ఇక్కడ బాగా అనిపిస్తుంది. ఇది పెయింటింగ్ పైన 3D, ఇది నేను చూపిస్తాను ప్రాక్టికల్ గా ఉంది. ఫ్యాబ్రిక్ పెయింటింగ్ నేను చెప్తాను. ఇది రేపటి క్లాస్. ఇవాళ నేను కొన్ని మెథడ్స్ ఇస్తాను. ఓకేనా? ఫ్యాబ్రిక్ కావాల్సిన మెథడ్స్, బ్రషెస్ ఈ క్లాస్ నేర్పిస్తున్నాను. ఓకేనా? ఓకే, ఇది అర్థమైంది కదా? ఇవాళ అర్థమైంది కదా? అర్థమైనట్టేనా? హ్యాండ్స్ ఎవరికి చెప్తాను. ఓకేనా? ప్రొజెక్ట్ డ్రా చేసుకుంటాను. నోట్స్ ఏమంటే చెప్తాను. అన్ని